ప్రైజ్లాడండి. ఈరోజు యెషయా 43:1 దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు నిన్ను సృజించిన వాడని నేనే అంటున్నాడు. యాకోబునే కాదు, నన్ను కూడా సృజించిన వాడు ఆయనే. అయితే ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చిస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలనేంటి, మరి ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా మరి నిర్మించి విమోచించి ఉన్నాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు ఏమనగా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తి పేర్లు మరి హృదయ రహస్యాలు, హృదయ తలంపులు ఎరిగిన దేవుడు. కాబట్టి మరి నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతున్నాడు. నీవు నా సొత్తుగా నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కాబట్టి నేను విమోచించి ఉన్నానని మాట్లాడుతున్నాడు. మరి నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించిన వాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునకు ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. నదులలో పడి దాటినప్పుడు వెళ్ళినప్పుడు మనము మునిగిపోము, అగ్నిలో పడి మరి వెళ్ళినప్పుడు కాల్చము అని కాల్చబడవని మరి వాక్యం సెలవిస్తుంది కదండి. ఈ రోజుల్లో ప్రయాణాలు ఎలా ఉన్నాయండి? భయంకరమైన లోకంలో ఉన్నాము, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను మరి జలంలో నడిచి వెళ్ళినా, అగ్నిలో నడిచిన కాలిపోయినవాడు, జలంలో మునిగిపోయినవాడు. కాబట్టి మనలను సృజించిన దేవుడు మనపై మరి మమకారం గలవాడు. కాబట్టి మన ఎడల గొప్ప అపేక్ష గలవాడై ప్రేమ గల హృదయముతో మనలను మరి ఆయన మరి కంటి పాప వలె మనలను కాపాడుతున్నాడు. ఎందుకనగా మనల్ని విమోచించి పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన సొత్తైన ప్రజలము కాబట్టి కంటి పాప వలె కాపాడుతున్నాడు. పనిలో అపాయం ఉన్నది, ఈ రోజుల్లో ప్రయాణాల్లో అపాయం ఉంది, గృహాల్లో అపాయం ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి చూసినా కానీ అపాయమైన పరిస్థితుల్లో ఉన్నాము, అపాయమైన లోకంలో ఉన్నాము. కాబట్టి మనలను ఆయన కంటి పాప వలె కాపాడుతాను అంటున్నాడు. మరి గృహంలో కూడా క్షేమం లేదు. మరి గృహంలో వంట చేస్తున్నప్పుడు కూడా మరి అపాయాలు కూడా కలుగుతున్నాయి. నిన్న మరి మరి కర్నూలు ప్రాంతంలో బస్సు చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో గృహాలు చేరుకున్న వారు అందరూ కూడా అగ్గి బొగ్గైపోయారు కదా. మరి దేవుడైతే తన సొత్తైన బిడ్డలను రక్షిస్తానంటున్నాడు. మరి షడ్రకు మెషకు అగ్నిగో చూడండి, మరి కాల్చివేయబడడానికి అగ్నిలో పడవేసినప్పుడు ఆ రాజు 4వ వాడిగా ఉండి ఆ అగ్ని వాసన కూడా తగలకుండా ఆ భక్తులను కాపాడిన దేవుడు. కాబట్టి నీ ప్రయాణంలో, నా ప్రయాణంలో మనల్ని కాపాడి సజీవు లెక్కలో ఉన్నామంటే ఆయన మహాకృప. కాబట్టి మనం ఆయన సొత్తుగాను, ఆయన ప్రజలుగాను ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఏ అపాయం నీ యొద్దకు రాదో, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఆమేన్.